పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మరియు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్తో ఉన్నాము. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొన్నది అని బయట వార్తలు వస్తున్నాయి. దాంట్లో నిజమేంతుంది? వాస్తవంగా అదొక అద్భుతమైన ఎంపిక. కారణం ఏంటంటే అందులో అద్దంకి దయాకర్ గారు మేము కలిసి పనిచేసాం తెలంగాణ ఉద్యమంలో. అనేక నిర్బంధాలు, లాకప్లో ఉన్న జీవితాలు మాని నాకు గ్రంథాలయ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది గౌరవ పార్టీ. అలాగే దయాకర్ గారు వారి శ్రమను గుర్తించి ఎమ్మెల్సీగా ఇచ్చారు. ప్రజల గొంతుకే పార్టీ గొంతుగా వారు అనేక సందర్భాల్లో పార్టీ యొక్క అభిప్రాయాన్ని ప్రజలకు చెప్పారు. అట్లాగే శంకర్ నాయక్ గారు ఒక సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ కార్యకర్త. నల్గొండ లాంటి జిల్లాలో మొత్తం సీట్లు మేమే గెలిచాం కదా, ఒక్క సీటు తప్ప. ఆ జిల్లా ప్రెసిడెంట్ విజయశాంతి గారు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు వీరోచితంగా పోరాడిన ధీర వనిత. వారి అభ్యర్థిత్వాన్ని తప్పడుతున్నారంటే దాల్మే కుచ్ కాలా హై, వాళ్ళ దగ్గర ఏదో ఆరోపించే వాళ్ళ దగ్గర ఏదో అది ఉంది. వాళ్ళ ముగ్గురు కూడా డిజర్వ్. వాళ్ళకు సరియైన క్రమంలోనే సరైన పద్ధతిలోనే వాళ్ళకు సీట్ల కేటాయింపు అయింది. మేము కాంగ్రెస్ వాదులుగా, కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రేమించే వాళ్ళుగా మేము వారి ఎన్నికను మేము స్వాగతిస్తున్నాం. ఓకే, అంటే సడన్గా విజయశాంతి పేరు ఒకటేసారి వచ్చింది ఎమ్మెల్సీ సీటుకి సంబంధించి. అప్పటి వరకు రాని పేరు ఒకటేసారి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు చాలా. కాంగ్రెస్ మహాసముద్రం, ఒక్కొక్క అలా ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు గుర్తుపడడం సాధ్యం కాదు. విజయశాంతి గారి కాంట్రిబ్యూషన్ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ గెలిపేయడంలో. వారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్. అలాగే పార్లమెంట్లో సభ్యురాలుగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం ఫైట్ చేశారు. మా కేంద్ర నాయకత్వంతో పరిచయాలు ఉన్నాయి. అట్లాగే విజయశాంతి గారు ఎక్కడికి పోయినా కూడా ఆమె క్రౌడ్ పుల్లర్, జనాలను గ్యాదర్ చేయగలుగుతూ ఉంటారు. కాబట్టి వారి ఎంపిక అనేది మీరు అనుకున్నట్టుగా సడన్గా కాదు. పార్టీ దగ్గర లిస్ట్ ఉంటుంది, ఎవరి కాంట్రిబ్యూషన్ అయి ఉంటుంది, ఎవరిని ఎప్పుడు అకామిడేట్ చేయాలో అకామిడేట్ చేస్తుంది. ఇప్పుడు విజయశాంతి గారి కృషి తెలంగాణ ఉద్యమంలో కానీ రాష్ట్ర ఏర్పాట్లో ఉంది కదా, వారికి సరైన గౌరవం ఇచ్చారుగా మనం భావించాలి. విజయశాంతి గారికి క్యాబినెట్లో కూడా అవకాశం వస్తుందా? నేను అధికార ప్రతినిధిగా ఊహాగానం అనేది నేను మాట్లాడాను. పార్టీ నిర్ణయం మా నిర్ణయం. కాబట్టి ఎవరు క్యాబినెట్లో ఉండాలి, ఎవరు ఉండకూడదని పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకుంటుంది. పార్టీ కార్యకర్తగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఒబీడియంట్గా దాన్ని పబ్లిక్లో తీసుకునే ప్రయత్నం చేస్తాం. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి నుంచి అసెంబ్లీకి రాబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది అని ఆయన మీ ప్రభుత్వాన్ని ఎండగడతారంట. ఇప్పుడు ఒక విషయం, మనకు ఒక పాట ఉంది, రాజు వెడలే రజసభకని. ఇప్పుడు కేసీఆర్ గారు దాన్ని రాజు వెడలే రభసభకని చేస్తాడేమో అనిపిస్తూ ఉంది. అంటే గందరగోళం క్రియేట్ చేయడం కోసమో లేదా లేని విషయాన్ని ఉన్న విషయంగా మార్చి గోబల్ ప్రచారం చేయడం కోసం పోవడం అనేది అర్ధరహితం. నిజానికి ఈరోజు శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ ప్రజలు తమ రక్తాన్ని చెమటను జోడిస్తే వాళ్ళకి శాలరీస్ రూపంలో పే చేస్తూ ఉంటారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉత్తపుణ్యానికి శాలరీ తీసుకుంటున్నారు. ఒక్కరోజు కూడా ఆయన అసెంబ్లీకి పోలేదు. అంటే ఆయనకు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క అనే ఒక గొప్ప కాంగ్రెస్ నాయకుడిని సిఎల్పి లీడర్గా చేస్తే ఆ పార్టీని చీల్చే ప్రయత్నం చేశాడు. ఈరోజు మేము గడ్డం ప్రసాద్ లాంటి వారు గొప్పవారు, వారిని ప్రసాద్ గారు లాంటి వాళ్ళని మేము స్పీకర్ లోక్సభ మనకి అసెంబ్లీ స్పీకర్ చేస్తే అసెంబ్లీకి పోవట్లేదు. ఆయనలో ఎంత అహంభావం ఉంటుంది, కేసీఆర్లో ఎంత దళిత వ్యతిరేకత ఉంటుంది, ఎంత ప్రజా వ్యతిరేకత కనబడతా ఉంది. ఈరోజు గజ్వేల్ ప్రజలు నిన్ను ఫామ్ హౌస్లో కూర్చొని నెత్తి కింద చెద్దరి కప్పుకొని పడుకోవడం కోసం ఎన్నుకోలేదు. ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల సమస్యలు తీసుకోవాలనుకున్నారు. కేసీఆర్ ఆర్డర్ పోవడేది మేము పట్టించుకోం. కానీ ఆయన సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ నాయకుడు. ఇంతకాలం ఆయన అసెంబ్లీకి పోలేదంటే నువ్వు అంటే ముఖ్యమంత్రి ఉంటే అసెంబ్లీ పోతావు, కానీ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ పోవా? ప్రజాస్వామ్యం పట్ల నీకేం విశ్వాసం ఉంది? కాబట్టి విశ్వాసఘాతకానికి పాల్పడుతున్న కేసీఆర్గా అసెంబ్లీకి పోయినా ఒకటే, పోకున్నా ఒకటే. కానీ సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుందంటే కేసీఆర్ లాంటి వాళ్ళు సుదీర్ఘకాలం రాజకీయ జీవితంలో ప్రధానంగా ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు అసెంబ్లీకి వస్తే 4 సలహాలు ఇస్తే ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉంది కదా. ఈ మాట నేను అనట్లేదు. గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కేసీఆర్ గారికి అసెంబ్లీకి వచ్చి 4 మంచి విషయాలు చెప్తే నేర్చుకుంటామని. కానీ కేసీఆర్ గారు మొత్తం శత్రువులను చూస్తున్నాడు. అది రైట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాల్సిన విలువలు కావు. కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా అసెంబ్లీ రాకుండా ఫరకపడేది ఏమి ఉండదు. మా గవర్నమెంట్కి వచ్చే లాభం నష్టం ఉండదు. కానీ కేసీఆర్ గారి బాధ్యత, రాజకీయ బాధ్యత, నైతిక బాధ్యత తను విస్మరించాడు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. ఇక చివరి ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ ముస్లింలను మోసం చేస్తుందని ముస్లింలే ఇక్కడ, అంటే ముస్లిం నాయకులు, రాజకీయ నాయకులు, పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ గాంధీ భవన్ వేదికగా సంఖ్యలు వేసుకొని నిరసన తెలిపారు. ఆ విషయాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి
ముస్లిం అధ్యక్షులను చేసింది ఎవరు? భారతదేశంలో రాష్ట్రపతిగా ముస్లింలను నియమించింది ఎవరు? అంతులు లాంటి వాళ్ళని రాష్ట్ర అసెంబ్లీ ముఖ్యమంత్రులుగా చేసింది ఎవరు? అట్లాగే 4% రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు? ఎందుకండి ఆవేశం? నిజంగా ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు రిప్రజెంటేషన్లు ఉంటాయి. డిమాండ్ చేయడం న్యాయసమ్మతమైంది అనుకున్నప్పుడు ఆ డిమాండ్ని పార్టీ వేదికల మీద ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈరోజు మహేష్ గౌడ్ గారు కానీ, మీనాక్షి నటరాజన్ గారు కానీ, అట్లా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకా మా పార్టీ గౌరవనీయుల పెద్దలు ఎవరైనా కూడా కార్యకర్తల అభిప్రాయాన్ని వినేందుకు స్వీకరించి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ వేదికల మీద, పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ మీద మాట్లాడాల్సిన వాటిని పబ్లిక్లో తీసుకురావడం వల్ల పార్టీకి బేసికల్గా ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది. ముస్లింలకు ప్రాతినిధ్యం పెరగాలి, ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలి. వాళ్ళ జనాభా ఎంత ఉందో, ముస్లింసే కాదు మిగతా అన్ని వర్గాల్లో కూడా వారి జనాభా ఎంత ఉందో అంత వాటా రావాలి. మేమెంతో మాకంత వాటా అనేదే కాంగ్రెస్ పార్టీ కదా. కాబట్టి ఏమున్నా కూడా పార్టీలో ఇంటర్నల్ వేదికల మీద మాట్లాడే విషయాల్ని పబ్లిక్గా తీసుకురావడం అనేది సరైనది కాదు. నిజంగా ఆ సమాజంలో ఎవరైతే నాయకులకు ఇబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసే కార్యకర్తలు, వాళ్ళ త్యాగాలను మనం కాదనలేము. కానీ పార్టీలో ఇంటర్నల్ వేదిక మీద మాట్లాడితే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి దాన్ని బయటికి తీసుకురావడం ఏమైందంటే కాంగ్రెస్ వ్యతిరేకించే వాళ్ళకు అదొక ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకోండి. పార్టీ అధినాయకత్వం మీ అభిప్రాయం ఎందుకు సిద్ధంగా ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు, మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం తీసుకోవచ్చు. ఇక చివరి ప్రశ్న, మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకు అన్యాయం జరిగింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్ల ఎంపికలో అని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? ఇప్పుడు సరే, కొన్ని విషయాల మీద నేను వ్యాఖ్యానించడం సరైనది కాదు, కానీ బేసికల్గా కాంగ్రెస్ పార్టీకి అన్నీ తెలుసు, అందరినీ సమదృష్టి చూస్తుంది. మేమెంతో మాకంతా అనే నినాదం అమల్లోకి మెల్లగా స్టార్ట్ అయింది. ఇప్పటివరకు తెలంగాణలో నేను చాలా బాధతో చెప్తున్నాను, 93 కులాలు అసెంబ్లీలో ప్రవేశించలేదు సార్. 93 కులాలు, అనేక తెగలు అసెంబ్లీలో ప్రవేశించలేదు. ప్రజాస్వామ్యం అనేది కొన్ని వర్గాలకి, కొన్ని సెక్షన్స్ చేతుల్లో ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మేమేం భావిస్తూ ఉన్నామంటే అన్ని వర్గాలకు సమప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకుంటాము. అసంతృప్తివాదులు ఎవరుంటే వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అది శృతి మించి రాగానపడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలో చేస్తారు. ఏదైనా కూడా అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పాలసీ. మీరు అన్నట్టుగా ఇంకా అసెంబ్లీలో ప్రవేశించిన 93 కులాలు ఉన్నారు, మరి వాళ్ళు కూడా ప్రశ్నలు వచ్చినప్పుడు ఆన్సర్ కూడా మేము ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొత్త విప్లవం స్టార్ట్ అయింది. కొత్త విప్లవమే సామాజిక న్యాయం. అది మా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం, రేవంత్ రెడ్డి గారి ఆచరణలో చూపెడుతున్న ఒక యథార్థమైన ఆచరణ. ఆ కోణంలోనే దీన్ని చూడాలని కోరుకుంటున్నాను.